गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशक श्री पूर्णानंद पुल्लयार सद्गुरुभ्यो नमो नमः। मायातीतमतीतं च अचल बोधोपदेशक श्री नित्यानंद वेंकटदाचार्य सद्गुरुभ्यो नमो नमः। वेद वेदांतातीत अचल बोधोपदेशक श्री परमानंद लिंगयार सद्गुरुभ्यो नमो नमः। ఈరోజు ఇక్కడ సత్యనారాయణ గురువులు గారు, చంద్రమామ్మ గారు, సీతమ్మ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో కృష్ణమూర్తి గురువు గారు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇట్లాంటి సేవ అనేటువంటి చాలా గొప్ప కార్యక్రమం. ఈ హైదరాబాద్ సిటీలో దాదాపు 1 crore పాపులేషన్ ఉండొచ్చు. అయితే ఏదన్నా ఫిల్మ్ యాక్టర్స్ ఎవరైనా వస్తే ఏదైనా వస్తే కన్నా సెలబ్రిటీస్ వాళ్ళు అంటే ఫిల్మ్ యాక్టర్స్ కానీ క్రికెటర్స్ కానీ ఇంకా ఏదో సెలబ్రిటీస్ అని లోకంలో అనుకుంటారు. సెలబ్రిటీస్ అంటే లోకం ఏమనుకుంటుందంటే దండికి డబ్బు సంపాదించడము, దీన్నే పెద్దగా అంటే అతి పేదరికం నుంచి రాష్ట్రపతి కావడము, అతి పేదరికం నుంచి ఒక ఆఫీసర్ కావడము, అతి పేదరికం నుంచి మంచి పొజిషన్లో వస్తే అదే పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నారు. మరి లోకంలో ఎక్కడైనా జనరల్గా మనం చూస్తే ఈ ధనవంతులకు ఎవరికి సెలబ్రిటీస్కి ఎక్కడ దేవాలయాలు కట్టినట్టు ఎక్కడే కానీ చరిత్ర లేదు ప్రపంచంలో ఎక్కడ. అంతే కదా అమ్మగారు అందరూ, అంతే కదమ్మా. ఎక్కడైనా ధనవంతులకు ఎక్కడైనా దేవాలయాలు కట్టినారా ప్రపంచంలో? ఆ జ్ఞానధనం ఆర్జించినటువంటి ఆ రమణ మహర్షులు ఆయన దగ్గర ఏమీ లేదు. నువ్వు తెలుసుకో అని చెప్పినాడు. ఆయనకు ఒకసారి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానం పంపిస్తే నిన్ను చూడాలని ఉందంట అంటే అందరూ మురిసిపోయినారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి మాకు సమాచారం వచ్చిందంటే పెద్ద కార్యాలయం కదా, భారతదేశంలోనే ప్రథమ పౌరుడి నుంచి ఆహ్వానం వచ్చిందంటే చాలా గొప్ప. అంతా మురిసిపోతే ఆయన దగ్గరికి పోతే నాకేం పని ఉందని సింపుల్గా తీసేసినాడు. మన దృష్టిలో రాష్ట్రపతి అంటే ఏదో మహోన్నత స్థానం అనుకుంటాం. ఆయన దృష్టిలో జ్ఞానే గొప్పవాడు అని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది, శాస్త్ర సమ్మతం. అట్లా గుర్తెరిగినటువంటి వాళ్ళే పూజింపబడుతున్నారు కానీ జ్ఞానధనాన్ని ఆర్జించినటువంటి వాళ్ళే పూజింపబడుతున్నారు కానీ ఈ సెలబ్రిటీస్కి ఎక్కడే కానీ ఆధారం లేదు. అయితే వాళ్ళకే ఎక్కువ, వాళ్ళు వస్తేనే ఇది. ఇట్లా సత్సంగాలు జరిగినప్పుడు ఎక్కడే కానీ దానిపైన ఆసక్తి పోయే వాళ్ళకు నిరుత్సాహపరిచే వాళ్ళు లేదు. ఈ వయసులోనా, ఈ వయసుకి అప్పుడే వీనికేం పోయే కాలం, అప్పుడే భార్య పిల్లలు వదిలేసి పోవాలనుకున్నావా? నిజమైన భార్య నీ మనసేరా, నీ మనసును అదుపులో పెట్టుకుంటే ఆ భార్య నిన్నేం చేయలేదని శాస్త్రం చెప్తాను, దాన్ని పట్టించుకోరు. వేదాంతం వింటే భార్యను వదిలేసిపోతాడంట. ఈ ఎక్కువగా అసత్యాలు బాగా ప్రచారం ఉంది. శాస్త్ర సమ్మతం ఎక్కడే ఉంది? గురుర్వాక్యం శాస్త్ర సమ్మతం అనేటువంటిది పాటించరు. ఎవరో తెలిసి తెలియనటువంటి విషయాల్లో అవే గొప్పగా అనుకుంటారు. అసత్యం జనరంజకం, సత్యం జన విరోధం అని పెద్దలు ఎప్పుడూ ఏనాడో చెప్పినారు. అదే జరుగుతుంది. సత్యమాన్ని గ్రహించేటువంటి వాళ్ళు చాలా తక్కువ లోకంలో. అసత్యానికి చాలా ఇది పలుకుబడి ఎక్కువ. మాయ చాలా బలమైనటువంటిది. ఈ ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ముఖ్యంగా మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన లేకపోతే వాడి దగ్గర ఏమున్నా సర్వసంపదలు కూడా నిరుపయోగమే. జ్ఞానధనం ఉండి అంతో ఇంతో తన చిరునామా తాను తెలుసుకున్నటువంటి వాడే ధన్యుడవుతాడు. కానీ లోకంలో ఇంకో చాలా వ్యవహారాలు ఉన్నాయి. మతాలు, కులాలు, మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయి కానీ ఎంత అబద్ధాలంటే అంత అబద్ధాలు. అవునా కాదా? ఎక్కడే కానీ అవి ఏమన్నా శాస్త్ర సమ్మతమా? భగవద్గీత చెప్తానే, ఖురాన్ చెప్తున్నా, బైబిల్ ఎవరు చెప్పలే. మరి ఎట్లొచ్చినాయి అసత్యము? ఎంత ప్రబలంగా ఉందంటే అంత ప్రబలంగా ఉంది. దానికే ఎక్కువగా ఆకర్షణ. సాంఖ్యము, తారకము, అమనస్కము, అచలం అని చెప్పి పెద్దలు చెప్పినారు. ఈ సాంఖ్యంలో ఏం చెప్తారు?
నీ యొక్క దేహ నిర్మాణం ఏ విధంగా జరిగిందనేటువంటి వివరణ చెప్తారు. అందులో చెప్పేది తారకము నువ్వు ఏ రకానికి చెందినటువంటి వాళ్ళు, నువ్వు ఏ రకము కనుక్కోమని తారకం చెప్తా ఉంది. అమనస్కము మనసు యొక్క స్థితిని, అచలం అనేటువంటిది ఈ అచలం అనేటువంటిది కూడా నేను పెట్టినటువంటి పేరే, కానీ దీనికి ఒక పేరంటూ లేదు. రవి తమసమన్నది ఎరుగునే చీకటికి సూర్యుడు ఎప్పుడు వస్తే చీకటి ఉండదు. ప్రవిమల దావాగ్ని చెదలబట్టుట ఎరుగునా, ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ చెదులు ఉండదు. లేమి లక్ష్మీదేవుని ఎరుగునా, భవనాశ స్థితులు రాపాడేటి ఎరుకను భవనాశ స్థితులు లేని బయలెట్లు ఎరుగును. ఆ విధంగా పెద్దలు చెప్పినారు. ఎంతో వాళ్ళు కష్టాలు పడి అంత వివరణాత్మక చెప్తే అచలబోధ అంటే చాలామందికి అదేందో ఎట్లంటే వ్యతిరేకమైనటువంటి వాడు. అన్నీ ప్రతిదానికి వాళ్ళు అచలం అనేటువంటి విషయం ఈ మధ్య ఎట్లయిందంటే అచలం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఏదైనా వేదిక మీద చెప్పి 10 మందిలో పొగిడించుకున్నంత మాత్రాన మనం అచలం కాదు. మనస్సేకం వచ్చేసేకం కర్మన్నేకం త్రికరణ శుద్ధి కలిగి ఆ గురువు యొక్క చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటించి అది నీకే తెలియలా. ఎవరో పొగిడితే అచలం బాగా తెలుసని అప్పుడు అచలం కాదు. మనం ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. నేను ఆ ఇదిలో మార్గంలో ఉన్నాను, ఎవరిది వాళ్ళకే అర్థమవుతాను. ఆ విధంగా ఎంతో గొప్ప మహత్తరమైనటువంటి బోధ. మరి అంత విలువైనటువంటి బోధను ఆ గురువుగారు ఆ శివరామ దీక్షితుల శ్రీధరుల వారి దగ్గరికి వెళ్ళి ఆ దమ్మరాయమదిగా ఇదితో ఆయనకు అనేక మీకు తెలిసినటువంటి అయ్యగారు చాలాసార్లు చెప్పింటారు మీకు. మరి చదువు లేకపోయినా ఈయన యజ్ఞాలన్నీ వేస్టు, ఇంత మహత్యం ఉంది, ఏముంది ఏమో ఎంత ఎగతాళి చేస్తానని చెప్పి ఆమె దగ్గరికి పోతే ఆమె శివరామ దీక్షితులు చూపిస్తే శ్రీధర స్వామిని చూపిస్తే శ్రీధర స్వామి ద్వారా ఆయన తెలుసుకోవడము ఈరోజు మన వరకు ఆ బృహద్వాసిష్టం ద్వారా ఆ మార్గము మనకు తెలిసి ఎంతో అచల మార్గంలో ఉన్నామంటే ఇంతకంటే ధనవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరని చెప్పి శాస్త్రం. ఈ విధంగా ఇంకా ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతం అంటారు. ఈ ద్వైతము విశిష్టాద్వైతం అద్వైతం 3 కరెక్టే. లోకంలో ఎట్లుందంటే మన పిల్లవాడిని స్కూలుకు పంపిస్తే నర్సరీ 6 మంత్స్కు నర్సరీ అయిపోకపోతే అప్పుడే టీచర్ని క్వశ్చన్ చేస్తాం. వై కాంట్ కంప్లీట్, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు మీరు, మా పిల్లవాడికి చదువు నేర్పించండి. మరి ఆధ్యాత్మిక చింతనలో పుట్టినప్పటి నుంచి మనకి 50 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా ద్వైతంలోనే ఉంటుంది లోకమంతా. దాన్ని ఎవరు పట్టించుకోలే. లౌకిక చదువు ఒకవేళ బాగా చదువుకుంటే మనం రాష్ట్రపతి కావచ్చు, అంతవరకే, అంతేగా పెద్ద ఆఫీసర్ కావచ్చు. రాష్ట్రంలో అయితే చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అంటారు, అతను హయ్యెస్ట్ జాబ్ ఇన్ స్టేట్ లెవెల్లో. మరి అట్లాంటి చదువుకే మనం క్వశ్చన్ చేసి నేర్పిస్తున్నాం. ఆధ్యాత్మిక చింతనలో ఏ స్థానంలో ఉండామనేటువంటి ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అసత్యానికి విలువ ఎక్కువ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తి అయ్య గారికి కృతజ్ఞత తెలుసుకుంటూ మీ అందరికీ నా ద్వాదశ పదాభివందనాలు చేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. జయ తల సద్గురు ప్రభు మహారాజ్కు జై. మరి ఇప్పుడు నిర్మలానంద సూర్యనారాయణ గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. ఈ ప్రపంచంలో సెలబ్రిటీస్కి ఉండేటువంటి వెయిటేజ్ ఏదైతే ఉన్నదో అది మరి ఋషులు యోగులు వీళ్ళు ఉన్నారనుకో, లౌకిక జనులు అటు అట్రాక్ట్ అవుతారు. మరి ఇటు అట్రాక్ట్ అవుతారా అంటే జ్ఞాని జ్ఞానాన్నే గుర్తించుతాడు, జ్ఞాని జ్ఞానినే గుర్తిస్తాడు. ఇప్పుడు ఒక ఆయన మనల్ని గుర్తించలేదంటే మనం చూడాల్సింది ఆయనకు ఆ జ్ఞానం ఉందా లేదా అని చూడాలి. జ్ఞానం ఉండి గుర్తించలేదంటే మనం వదిలేయాల. అర్థమైందా? అవతల వాడు గుర్తించలేదంటే మనం ఎలా మనం టెస్ట్ చేసుకోవాలంటే అతనికి ఎంత జ్ఞానం ఉంది, అసలు మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని గుర్తించేంత సామర్థ్యం ఆయనకు ఉందా లేదా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు, మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటిది. రమణ మహర్షికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను చూడాలని ఉంది, మీరు వస్తారా అని అంటే నేను రాను పో అన్నాడు. ఎవరు అన్నది?
కార్పొరేటర్ కాదు రమ్మన్నది. అర్థమైందమ్మా? ఎమ్మెల్యేనో ఎంపీనో స్టేట్ మినిస్టరో సెంట్రల్ మినిస్టరో పిఎంఓ కాదు రమ్మన్నది, మన ఇండియన్ ప్రెసిడెంట్. ఇక అంతకంటే పెద్దవాళ్ళు ఇంకెవరు లేరు, అదే పెద్ద పోస్ట్. అంత పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి ఇండియన్ ప్రెసిడెంట్ రమణ మహర్షికి మిమ్మల్ని చూడాలన్నది రండి అంటే నేను రానన్నాడు. నాకు మిమ్మల్ని చూడాలని లేదు, నీ ఇష్టం, నీకు నిజంగా నన్ను చూడాలని ఉంటే నువ్వే రావచ్చు చూసుకో, నాకేం అవసరం అన్నాడు. మనం అనగలుగుతామా? ఆయన ఏమనుకుంటాడు, ఆయన భయపడతాం మనం. అందుకే జ్ఞానికి ధైర్యం ఎక్కువ. జ్ఞానికి ఏముంటుంది? ధైర్యం ఎక్కువ. రమణ మహర్షి జ్ఞాని కాబట్టి అంత ధైర్యం అనమాట, అలా అనగలిగాడు. మనం అనుకుంటామా, అమ్మ ఏమనుకుంటుందో, పెన్నామె ఏమనుకుంటుందో, పోతే మా అత్తయ్య ఏమనుకుంటుందో, వదిన పెన్నామె ఏముంది, అత్తయ్య ఏముంది, అవతలోడు జ్ఞానా కాదా చూసుకో. జ్ఞాని రమ్మంటేనే ఆలోచించు. ఆ జ్ఞానం లేనటువంటి వాడితో నీకేం సంబంధం? అర్థమైందమ్మా? అది మరి వారు టీచర్ కాబట్టి మరి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని ఆ విధంగా మనకు అందించారు. చాలా సంతోషం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.